నల్లధనం ప్రస్తావన వచ్చిన ప్రతిసారి తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ మోడీ భావోద్వేగంతో మాట్లాడుతున్నారు. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అంటున్నారు. మరి ప్రజల కష్టాలు తీరేదెప్పుడు? 2-3 నెలల్లో అంతా సర్దుకుంటుందన్న గ్యారంటీ లేనప్పుడు ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకునేదెప్పుడు? కేవలం పెద్ద నోట్ల రద్దుతో వ్యవస్థ మొత్తం కడిగిన ముత్యంలా మారిపోతుందా? బ్లాక్ మనీపై మోడీ ఎలాంటి అడుగులు వేయబోతున్నారు? ఆయన ముందున్న సవాళ్లేంటి? మంచో చెడో మోడీ ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలపైన, దేశ ఆర్థిక వ్యవస్థపైన దాని ప్రభావం ఎలా ఉన్నా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోరు. మోడీతో పాటు 120 కోట్ల దేశ ప్రజలు కూడా నడవాల్సిందే. మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు. అయితే ఈ గందరగోళం నుంచి, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని, దేశ ప్రజలను ఎప్పటికీ బయటపడేస్తారన్నది ఇప్పుడు అంతుపట్టని ప్రశ్నగా మారిపోయింది. వీటన్నింటికీ సమాధానం చెప్పుకోవాల్సింది కూడా మోడీనే. స్వచ్ఛ భారత్ నుంచి జనధన్ యోజన వరకు మోడీ బ్రాండ్గా చెప్పుకుంటున్న ఎన్నో పథకాలను మనం చూస్తున్నాం. మోడీకంటూ కొన్ని ఫార్ములాలున్నాయి. ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానిగా ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా మారుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు కూడా మోడీ అనూహ్యంగా తీసుకున్నదే. వీటి ఫలితం ఎలా ఉన్నా లాభ నష్టాలన్నీ మోడీ అకౌంట్లోకే వెళతాయి. పెద్ద నోట్ల రద్దు విషయంలో ఆర్బీఐ గవర్నర్ కంటే మోడీకే ఇప్పుడు అకౌంటబిలిటీ ఎక్కువ. నల్లధనాన్ని నియంత్రించడం కోసం మయన్మార్, ఉత్తర కొరియా, జింబాబ్వే, ఘనా, నైజీరియా వంటి దేశాలు కూడా గతంలో పెద్ద నోట్లను రద్దు చేశాయి. డబ్బు చలామణి పూర్తిగా తగ్గిపోవటం, అవసరాలకు డబ్బు లేకపోవడంతో దొంగతనాలు పెరిగిపోయాయి. డబ్బు కోసం దాడులు, హత్యలు ఒకటేమిటి, డబ్బుతో సంబంధం ఉన్న అన్ని రకాల నేరాలు తీవ్రమయ్యాయి. ఇలాంటి పరిస్థితి మన దగ్గర వస్తుందని అనుకోకపోయినా సరైన వ్యూహాలు లేకుండా తీసుకున్న నిర్ణయాలు ప్రతికూలంగా మారాయన్నది ఆయా దేశాల ఆర్థిక స్థితులను చూస్తే అర్థమవుతుంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం దీర్ఘకాలికంగా మన దేశంపైన ప్రభావం చూపుతూనే ఉంటుంది. నల్లధనంపై పోరాటానికి పెద్ద నోట్ల రద్దే పరిష్కారమా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేము. 500, 1000 రద్దు చేసి కొత్త 500 నోట్లతో పాటు ఇప్పటి వరకు చలామణిలో లేని 2000 నోట్లను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు. కొత్త 500 నోట్లు, 2000 నోట్లు మళ్లీ అవినీతిని, నల్ల కుబేరులను పెంచి పోషించవని ప్రభుత్వం ఎలా అనుకుంటుంది? పెద్ద నోటే అసలు సమస్య అయినప్పుడు అంతకు మించిన పెద్ద నోటు బ్లాక్ మనీగా మారదా? అవినీతి కట్టడి కాకుండా నల్లధన నిర్మూలన సాధ్యం కాదు. గతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయవేత్తలు ప్రజల పనులు చేసేందుకు పాత నోట్లు స్వీకరిస్తే ఇప్పుడు అందుకు బదులుగా కొత్త నోట్లు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు నగదు రహిత మారకం అన్నది సాధ్యపడే వ్యవహారమేనా? ముందు చేయాల్సినటువంటి పని వెనక చేయాల్సిన పని ముందు చేశారు. అంటే ఈ నల్లధనాన్ని వెలికి తీయటంలో స్విస్ బ్యాంకుల్లో ఇతరత్ర అనేక చోట్ల ఉన్నటువంటి నల్లధనాన్ని వెలికి తీసుకొచ్చి ఆ తర్వాత చివరగా ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని, ఈ నోట్లను రద్దు చేయడం ద్వారా చేయాల్సిన పరిస్థితి ముందుగా అక్కడేమీ పట్టించుకోకుండా ఇక్కడ చివరిగా ఉన్నటువంటి దీని మీద ఇవాళ ఇక్కడ ఫైరింగ్ అనేటువంటిది మొదలైంది. దీనివల్ల జరుగుతుంది చూసినట్టయితే ఇవాళ బ్యాంకుల్లో ఉన్నటువంటి క్యూలు కావచ్చు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా దిగువ శ్రేణి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలే తప్ప ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళు ఎవరూ కూడా సఫర్ అవడం లేదు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు చట్టం నుంచి తప్పించుకు తిరగడానికి నల్ల కుబేరులకు ఎన్నో మార్గాలుంటాయి. అలాంటి వాళ్ళు ప్రభుత్వానికి ఎప్పుడూ చిక్కకుండా తప్పించుకుంటూనే ఉంటారు. మాల్యా లాంటి మహానుభావుల పుణ్యమా అని దేశ బ్యాంకింగ్ వ్యవస్థే కూలిపోయే ప్రమాదం వచ్చింది. ఆ స్థాయిలో మొండి బకాయిలు పేరుకుపోయాయి. అవి వసూలు అవుతాయో లేదో కూడా బ్యాంకులకు, ప్రభుత్వానికి తెలియదు. మాల్యా ఒక్కడే కాదు, అలాంటి వాళ్ళంతా బాగానే ఉన్నారిప్పుడు. సమస్య అంతా దేశ సగటు పౌరుడికే వచ్చింది. ఎంత కాలం పడుతుందని, అందువల్ల ఇప్పుడు ఉన్న 500 రూపాయల 1000 నోట్లను మార్చాలంటే కనీసం 6 నెలలు 7 నెలలు తప్పనిసరిగా పడుతుంది. ఎందుకంటే ఈ కరెన్సీ నోట్ల ప్రింటింగ్ కూడా మనం ఇష్టం వచ్చినట్టు పుస్తకాలు ప్రింట్ చేసుకున్నట్టు ప్రింట్ చేయరాదు. దానికి సమయం పడుతుంది, దానికి ప్రాసెస్ ఉంటుంది, టెక్నాలజీ, సెక్యూరిటీ. అందువల్ల ఖచ్చితంగా ఇంకో 6 నెలల వరకైనా ప్రజలు కష్టాలు పడాల్సిందే. అయితే ఇది తొలి రోజుల్లో ఉన్న స్థాయిలో కష్టాలు ఉండకపోవచ్చు, కానీ కష్టం అయితే పడాలి.
అవినీతిని నిర్మూలిస్తూ నల్ల కుబేరులకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఉంటే దేశ ప్రజలు రోడ్డున పడే పరిస్థితి వచ్చేది కాదు. దేశ ద్రవ్య విధానాన్ని మోడీ సరిగా అర్థం చేసుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రజల చేతుల్లోనికి డబ్బులు వచ్చి నగదు లావాదేవీలు సక్రమంగా జరగాలంటే ఎన్ని నెలలు పడుతుందో చెప్పలేము. ఆర్థిక పరిస్థితి అదుపులోకి రావడానికి 6 నెలల కంటే ఎక్కువే సమయం పడుతుందంటున్నారు నిపుణులు. అప్పటి వరకు సామాన్యులు ఈ కష్టాలు భరించాల్సిందేనా?